నెక్స్ట్ ఆర్థిక వెసులుబాటు వచ్చే కొద్దీ మేము ప్రతి రంగాన్ని కూడా యాక్టివేట్ చేయదలుచుకున్నాం. రాష్ట్ర ఎకానమీని రివైవ్ చేయడమే మా లక్ష్యం. రీస్టార్ట్ ది ఎకానమీ అనేటువంటి పరిస్థితిలోకి వెళ్తున్నాం. ప్రతి రంగాన్ని కూడా నిలిపేశారు. నేను పదే పదే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాఫిట్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది సమాజంలో డబ్బు చలామణి పెరిగేలాగా చూడాలి. ప్రజల వద్ద డబ్బు పెరుగుతూ ఉంటే, తిరుగుతూ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. రాష్ట్రంలో సంపద పెరగడం ద్వారానే అది సాధ్యమవుతుంది. సంపద పెంచడం అంటే మీరు చూశారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్సిలర్ మిట్టల్ కంపెనీని తీసుకొస్తే 5 ఏళ్లలో 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల పెట్టుబడులు. అంటే జీఎస్టీ ఎంత వస్తుందో మీరు లెక్కేయండి. 1,00,000 కోట్ల మీద 18% జీఎస్టీ అంటే 18,000 వస్తుంది. 18,000లో కేంద్రం పోతే కనీసం మనకు 10-12 కోట్ల రూపాయలు వస్తే ఒక స్కీమ్ ని బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇది సంపద సృష్టించడం అంటే. ఎస్, మేము ఈరోజు తెచ్చినటువంటి ప్రతి అప్పుని కూడా దాన్ని రివైవ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఎక్కడ కూడా ఎకానమీని రీబూట్ చేయడానికి, ఎకానమీని రీస్టార్ట్ చేయడానికి ఉపయోగించాం. మేము చెప్పాము, ఇప్పుడు 74 కేంద్ర ప్రభుత్వ స్కీమ్లని మేము ఈరోజు రీస్టార్ట్ చేశాం. అట్లని మేము ఇచ్చినటువంటి ఏ హామీని కూడా పక్కన పెట్టడం లేదు. ఇప్పటికే హామీలు అమలు చేశాం. రాబోయేటువంటి రోజుల్లోనే మిగిలిన వాటిని కూడా అమలు చేస్తాం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కొన్ని జాబ్స్ సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలి మరి. ఏమి జాబ్స్ అండి మా దృష్టిలో అయితే లేదమ్మా. అట్లా అంటే ఫైల్ ఏమన్నా మూవ్ అయింటదేమో. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే రాష్ట్ర ఆర్థిక శాఖ పనిచేస్తుంది. దాంట్లో భిన్నాభిప్రాయాలు ఏమీ కూడా ఉండవు అనేటువంటిది స్పష్టం చేయదలుచుకున్నాను. సార్, ఇప్పుడు సంక్రాంతికి వచ్చే వాళ్ళ దగ్గర చాలా చోట్ల టోల్ గేట్స్ అన్ని కూడా 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 4-5 గంటలుగా ఆగిపోయాయి సార్. చాలా ఇంకా తెలంగాణ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడేమన్నా ఆ టోల్ గేట్ లెవెల్ క్లియరెన్స్ అని ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వారు ఫైనాన్స్ తప్పకుండా మీరు ఇప్పుడే దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో ఏం చేయగలం అనేటువంటిది కూడా. ఎందుకనంటే చూస్తూ ఉన్నాం పేపర్లోను, టీవీలోను. మాకు కూడా సంతోషంగా ఉంది. ఇంటికి వచ్చేటువంటి ప్రయత్నం చేసే దాంట్లో వాళ్ళు ఇబ్బందులు పడకుండా తీసుకొచ్చేదానికి ఈ ప్రభుత్వం ఏం చేయాలనేటువంటిది కూడా ఖచ్చితంగా మేము దృష్టి పెడతాం. ఇప్పటికిప్పుడు కూడా మాట్లాడి ఎంత మేరకు వెసులుబాటు కలిగించగలిగితే అంత ప్రయత్నం కూడా చేస్తాం. అది ఆల్రెడీ ప్రీ బడ్జెట్ మీటింగ్ లో దాని మీద సబ్మిషన్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ప్రీ బడ్జెట్ మీటింగ్ మొన్న జైసల్మేర్ లో జరిగింది. దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఇన్ రైటింగ్ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. 5 సంవత్సరాల పాటు ఆర్థిక అరాచకము, ఆర్థిక విధ్వంసం చేసినటువంటిది 5 నెలల్లో గాడిలో పడుతుందని మీరు నమ్మతారా చెప్పండి. మేము కష్టపడుతున్నాం, గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, నిలబడిన తర్వాత పరుగులు పెట్టించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేము 5 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరిగిపోయాయి అనేటువంటిది కూడా లేదు. ఇవాళ చూశారు మీరు, ఎలక్ట్రిసిటీ మీద మేము ఇలా బాధ్యత తీసుకున్నాం. మేము పెంచము అనేటువంటిది ప్రభుత్వం ఒక స్టాండ్ కమిటెడ్ గా చెప్పింది. గతంలో వేసిన ట్రూ అప్ ఛార్జీల మీద గోలగోలు చేశారు. ఎవరు వేశారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏపీఆర్సీకి సబ్మిట్ చేసిపోయాడు. ఏపీఆర్సీ అంటే నథింగ్ బట్ ది కోర్ట్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదేశాలు వచ్చాయి. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అమలు చేయాల్సిందే, మాకు ఆప్షన్ లేదు. ఆ ట్రూ అప్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఆయన కోర్టులో వేసిపోయినటువంటి వాటి మీద వచ్చినటువంటి ఆదేశాలని గతంలో అమలు చేశాం తప్ప, ఇవాళ మీరు చూశారు నిన్న మొన్న పబ్లిక్ హియరింగ్ జరిగింది. పబ్లిక్ హియరింగ్ జరిగినా వాళ్ళకన్నా ముందు ప్రభుత్వమే చెప్పింది ధరలు పెంచడం, ఆ భారాన్ని మేమేం వస్తామనేటువంటిది. సో మేము మా మాట ఏవైతే చెప్పామో అడుగడుగునా కూడా దాని పట్ల కమిటెడ్ గానే పోతున్నాం. ఎస్, ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో, ఆర్థిక ఇబ్బందులు. నేను ఒక్కటి చెప్పగలను, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఫేస్ చేయనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫేస్ చేస్తూ ఉంది. బట్ అదృష్టమో ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ప్రజలు ఎన్నుకోవడం, ప్రజలు అద్భుతమైనటువంటి పరిణితిని చూపించారు అనడానికి ఇంతకన్నా వేరే అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం, కేంద్రంలోని కూటమిని ఇవాళ అధికారంలోకి తేవడం అనంటే ప్రజలు కేంద్రం నుంచి కూడా సపోర్టు వస్తుంది అనేటువంటి నమ్మకంతోనే చేశారు. కేంద్రం కూడా బాధ్యతగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.